నగరంలో విశాఖ విజయనగరం జిల్లాలోనే వీళ్ళు 800 ఎకరాలు కొట్టేస్తే రాష్ట్రంలో ఇంకా ఈ జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు టీం అసలు ఇంకా ఎన్ని వందల వేల ఎకరాలు కొట్టేశారో తెలియదు. ఇంకా కేవలం పట్టాదారులకి 5 లక్షల రూపాయల దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు, ఒక ప్రాంతంలో ఆనందపురంలో అయితే ఒక 20 లక్షల రూపాయలు, మ్యాక్సిమం 25 లక్షల రూపాయల వరకు ఇచ్చి ఒక 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటిది ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు పేరు మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఎకరం 3 కోట్ల నుంచి 3.5-4 కోట్లు వాల్యూ చేసేటువంటిది. అంటే సుమారు వీళ్ళు రాయించుకున్నటువంటి భూమి 2000 కోట్ల రూపాయలు పైనటువంటి భూములు వీళ్ళు రాయించుకున్నారు. ఎక్కడైతే ప్రభుత్వం ఇప్పుడు మనకి పోతుంది ఇంకా మనం సాగనంపుతారని చెప్పి ఏదైతే భయం పట్టుకుందో ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు పదవీ కాలం కూడా అయిపోతుందని తెలిసి ఇంకా లాభం లేదని చెప్పి యాగమేఘాల మీద వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని, సబ్ రిజిస్ట్రార్ని రేయింపావుల్లో పెట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ డెంకాడ్లోని 200 ఎకరాలు డీ పట్టాలు కొట్టేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ భూములన్నీ రైతులకి కాదు, ఈ భూములు లేదా ఈ భూములు కొట్టేసే కార్యక్రమం ఏదైతే మీరు అంటున్నారో ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయా, ఆల్రెడీ వీళ్ళ పేరు మీదకి మారిపోతున్నాయా? మారిపోతే ఎన్ని మారిపోయినాయి, ఇంకా ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయి? సుమారు ఇప్పుడు ఒక్క జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు చెందినటువంటి ముఠాలోనే 500 ఎకరాల పైగా భూములు ఇప్పుడు ఆల్రెడీ చేతులు మారిపోయినాయి. ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ జారీ చేసేశారు. ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ కూడా పెండింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు తతంగం పూర్తి చేసేస్తూ ఉన్నారు. ఇలాగే మిగతా కూడా తతంగం అంతా కూడా రేపు 1వ తారీఖు కల్లా అంటే ఎన్నికల లెక్కింపు 4 రోజుల ముందరే మొత్తం ఇదంతా అవ్వాలని చెప్పి కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు కానీ ఆర్డీఓకి కానీ లేదంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ అందరికీ కూడా ఆగమేఘాల మీద ఎలక్షన్ కోడ్ ఉంటుండగా అసలు ఈ మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఎన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆ అన్ని వందల ఎకరాల మీద ఏదైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు డీపట్ట అసైన్ లైన్స్ చేశారో వాటి మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాబోతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దృష్టికి ఈ డీపట్ట పేదల రైతుల భూములను ఏవైతే ఉన్నాయో వీళ్ళు కాజేసినవి ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చి మండలాల వారీగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఎవరెవరు జారీ చేశారు, దే ప్రాతిపదికన చేశారు, అవి రైతుల దగ్గర ఉన్నాయా లేవా, రైతుల దగ్గర లేకపోతే రైతులు దగ్గర నుంచి ఎలా చేతులు మారినాయి, అసలు ఆ చేతులు మార్చుకున్న వాళ్ళంటే ఇప్పుడు సపోజ్ ఎవరైతే జవహర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు చెందినటువంటి ముఠా ఉందో ఆ ముఠా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డబ్బులు రైతులకు ఏ విధంగా పే చేశారు, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీలు ఎలా కట్టారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము విచారణ జరిపించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా